गणपतये नमो नमः। ओम गं गणपतये नमो नमः। ओम गं गणपतये नमो नमः। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం. నాకు జన్మించిన నా తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, సద్గురువుకి నా పాదాభివందనములు. నాకు అమ్మవారి వైభవాన్ని చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. క్షేత్ర స్వరూప క్షేత్రేషి క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని క్షయవృత్తి వినిర్ముక్త క్షేత్రపాల సమర్థిత. ఇది బాగుంటాయి, వినండి. అందరు ఇక్కడే ఉన్నారా? అందరు చేతులు లేపండి. క్షేత్ర స్వరూప. క్షేత్రం అంటే ఏంటి? క్షేత్ర స్వరూప అంటే క్షేత్రాన్ని తన స్వరూపంగా కలిగిన తల్లి. క్షేత్రం అంటే ఏంటి? ఒక ప్లేస్. ప్లేస్ అంటే నేను చూడడానికి వచ్చు కదా, మళ్ళీ క్షేత్రం అంటే ఎందుకు అనాలి నేను? పవిత్రం. ఏ రకంగా పవిత్రం? ఇది కూడా పవిత్రమైనదే కదా, నేను దీన్ని క్షేత్రం అంట. మరి సరే, స్వయంభూ అంటారు. అమ్మ కూడా స్వయంభూవే కదా. అందరికీ ఇంట్లో కరెంట్ వస్తుందా? అందరికీ ఉంది కదా. ఇప్పుడు దీని అంతా సప్లై స్టేషన్ ఎక్కడుంది? మెయిన్ దగ్గర ఒక దగ్గర ఉంటుంది కదా, ట్రాన్స్ఫార్మర్ స్టేషన్, సబ్ స్టేషన్స్ ఉంటాయి. అలా అంటే భగవత్ శక్తి అంతా కేంద్రీకృతమైన ఒక చోటుని క్షేత్రం అంటాం. మనమంతా దేని వల్ల నడుస్తున్నామో? టైం అండ్ స్పేస్. టైం అండ్ స్పేస్. అందుకే పుణ్య కాలం, పుణ్య క్షేత్రం, ఇవి రెండు మనకి చాలా ఇంపార్టెంట్. పుణ్యక్షేత్రం అంటే భగవత్ శక్తి అంతా ఎక్కడైతే ఒకటే దగ్గర ఏకాగ్రతమై ఉందో అది క్షేత్రం అన్నమాట. దాన్ని పుణ్యక్షేత్రం అంటారు. పుణ్యకాలం, ఇప్పుడు మనం అంటాం కదా, పుణ్యకాలం వచ్చిందా, పుణ్యకాలం చేసి పనులు చేయండి అని. ఎందుకు పుణ్యకాలం, పుణ్యక్షేత్రం అంటే ఏంటి? గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అన్నారా? అదే. అంటే మీరు ఈ కాలంలో చేస్తే మీకు అన్ని అనుకూలంగా ఉంటాయి అని చెప్పడానికి అన్నమాట ఇది. అమ్మవారు అందరినీ అనుగ్రహించవచ్చు కదా, ఎందుకు కొంతమందిని అనుగ్రహిస్తుంది, కొంతమందిని అనుగ్రహించదు? ఎందుకు అట్లా? అమ్మ పార్షల్గా ఉండొద్దు కదా, అందరికి ఒకేలా ఉండాలి కదా, ఎందుకు అట్లా? కొంతమందికి అన్ని ఇస్తున్నట్టు, కొంతమందికి అనిపిస్తుంది అబ్బా ఈమెకి అయితే అమ్మదయ బాగుంది, అన్నీ వస్తున్నాయి ఈమెకి, నాకే రోజు పూజలు చేస్తున్నా, అన్నీ చేస్తున్నా, అయినా ఏమో ఇంకా రావట్లా. ఎందుకు? యోగ్యత. యోగ్యత ఎవరు చూస్తారు? లాస్ట్ బర్త్ కర్మ. సరే, కొద్ది వరకు ఇప్పుడు 100 మార్క్స్ పేపర్లో నేను 20 మార్క్స్, 10 మార్క్స్, 30 మార్క్స్లో డివైడ్ చేస్తే సరే మీకు కొన్ని మార్క్స్ ఇచ్చేస్తా. ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఇప్పుడు సరే మీ ఇంట్లో మేడం సరుకులు అయిపోయినాయి, సరేనా? మీ ఇంట్లో సరుకులు అయిపోయినాయి, మీరు ఏం చేస్తారు? లిస్ట్ రాస్తారు. వెరీ గుడ్. ఆ తర్వాత షాప్కి వెళ్తారు. ఓకే, ఇలా అన్నారు, చక్కరా దా అంటారా? రాదు కదా. వచ్చిందా ఎవరికైనా? వచ్చిందా అమ్మ? రాలేదు కదా. పద్ధతికి వెళ్ళారు కదా, అంటే ఆ క్షేత్రం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళారా లేదా? వెళ్ళారు, సరేనా? ఇప్పుడు వెళ్ళారు, చక్కర సరే మీకు కిరాణా సామాన్లు కావాలి, కొనుక్కున్నారు, అంతా వచ్చి ఆ తర్వాత అతను ఏమి ఇస్తాడు? షాప్ అతను మీకు బిల్ ఇస్తాడు.
మీకు ఫస్ట్ జేబులో డబ్బులైనా ఉండాలి, జేబులో, లేకపోతే మీ అకౌంట్లో బ్యాలెన్స్ అయినా ఉండాలి. ఇప్పుడంతా ఫోన్పే, గూగుల్ పే కదా. ఇప్పుడు ఇది ఎవరికి వెళ్తుంది? బ్యాంక్ మేనేజర్కి వెళ్తుంది. మీకు ఉందనుకోండి అకౌంట్లో డబ్బులు, అప్పుడు మీకు డెబిట్ అవుతాయి, లేకపోతే క్రెడిట్ కార్డ్ అయినా ఉండాలి కదా. అర్థమవుతుందా? నేను ఎందుకు షాప్ అన్నాను, తీసుకెళ్ళి బ్యాంకుకి రిలేట్ చేశాను డబ్బులకు. అదేంటి నేను చెప్తా. ఫస్ట్ మీకు ఏదైనా అమ్మ మీకు అనుగ్రహించాలంటే ముందు మీరు వెళ్ళి ఆశ్రయించాలి. ఇప్పుడు బ్యాంక్ వాడు చెప్తాడా, వీడు 10 హత్యలు చేశాడా, నేను వీడికి లోన్ ఇవ్వను, క్యాన్సిల్ అన్నాడా బ్యాంక్ వాడు ఎప్పుడైనా? వీడు మంచోడబ్బా, నేను ఇంకా నీకు ఎక్స్ట్రా ఇస్తున్నా అన్నాడా? నువ్వు డాక్యుమెంట్ సబ్మిట్ చేయి, పద్ధతిగా అప్పుడు ఇస్తా అంటాడు. ఏదైనా పద్ధతే కదా, బ్యాంక్ దగ్గర అయినా షాప్ దగ్గర అయినా అంతే. నువ్వు ఎంత ఫ్రెండ్ అయినా ముందు డబ్బులు తర్వాత సరుకులు తీసుకెళ్ళి, అంతేనా? అలా ముందు మీరు ఏం చేయాలి? ఆశ్రయించాలి. ఆశ్రయించినప్పుడు కరెక్ట్గా ఆశ్రయిస్తే మీరు మంచోడా చెడ్డోడా కాకుండా ఫస్ట్ షాప్ వాడు మీకు సామాన్లు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆ తర్వాత మీకు బ్యాంకులోంచి అమౌంట్ కట్ అవుతుంది. అంటే మీరు కోరిన కోరికలే ఏమవుతాయంటే రేపు పొద్దున మీకు కర్మలు అవుతాయి. మీరు మంచివి చేశారనుకోండి యాడ్ అవుతుంది, చెడు చేశారనుకోండి డిలీట్ అవుతుంది. అదంతా ఎవరు చూసుకుంటాడు? బ్యాంక్ మేనేజర్. కోరికలు కోరుతున్నప్పుడు అమ్మ వెలిసి ఇస్తుంది షాప్ ఓనర్ లాగా, కానీ పక్కనే ఖాతా కూడా మీరు ఓపెన్ చేసి మీ కర్మల ఖాతా కూడా రాస్తుంది. అదే ఏమవుతుంది? మీ వాసనలు అవుతాయి. మీరు మర్చిపోయినా మీ వాసనలై నెక్స్ట్ జన్మలు అవన్నీ మీ వెనక వస్తూనే ఉంటాయి. మీకు ఊరికినే వచ్చారా? వీళ్ళే అమ్మ నాన్నలాగా, వీళ్ళే ఎందుకు భార్యాభర్తలాగా ఊరికినే వచ్చారా? వాళ్ళతో మీకు కార్మిక్ రిలేషన్ ఎక్కువ ఉంది, వీళ్ళతోని సెటిల్ చేసుకోవాల్సిన అకౌంట్ ఎక్కువ ఉంది. మీరేం చేస్తారు? అకౌంట్ సెటిల్ చేయకుండా నా కూతురుంటే నాకు బాగా ఇష్టం, నేను వదలలేను, కార్మిక అకౌంట్ ఇంకా పెంచుకుంటున్నారు. అత్త మీద బాగా కోపం వస్తుంది, అత్త కోడలి ఢాగ్ ఢాగ్ వేసుకుంటారు. నెక్స్ట్ టైం అత్త ఏమవుతుంది? మొగుడై కూర్చుంటది. ఇప్పుడు అంటారు నా మొగుడు ఎందుకో ఆయన అస్సలు నాతో మంచిగా ఉండండి, నేను ఎంత మంచిగా ఉండడానికి ట్రై చేస్తాను అంటే నువ్వు పాతకాలంలో మీరిద్దరు ఫుల్ దీనిలో ఉండే, అది ఎక్కడ పోతుంది? నువ్వు అది తేల్చుకోవడానికి ఇప్పుడు ఇలా వచ్చావు. అర్థమైందా? సో మీకు ఎవరికైనా కోరికలు అలాంటివి ఉంటే తీర్చుకోండి. అవి కూడా ఒక నిజమే ఇవన్నీ కూడా. వాడు బార్ అటెండర్ అంటే అందరికీ కావాల్సినవన్నీ పోసేవాడు అనమాట. డిఫరెంట్ ఉంటాయి కదా అందులో బ్రాండ్లు. కానీ ఆ ఓనరు వాడికేమో ఆ పోసేవాడికి ఇలా అయ్యేది, కానీ ఓనర్ ఒక్కసారైనా పోసారు తాగరా మీకు టేస్టే కదా అంటే వాడికి ఇంకో జన్మ ఉండేది కాదేమో. కానీ వాడు అలా టేస్ట్ చేయలేక అందరికి ఇచ్చి ఏమయ్యాడంటే మరుసటి జన్మలో ఒక తాగుబోతున్నాయలు తయారయ్యాడు. ఎంత మంచిదైనా నేను మానేస్తా అంటాడు, కానీ రాత్రి అయితే వాడు మళ్ళీ అట్టేపోతాడు. ఇలా ఇవన్నీ చూస్తే కదా ఇలాంటివి ఎన్నున్నాయో కథలు. అందుకే పక్క వాళ్ళని సర్దడం వదిలేసి మిమ్మల్ని మీరు సర్దుకోండి, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. పక్కవాడిది ఏమేం పెట్టుకొని వచ్చాడో, వాడి బ్యాగ్ సంచి అంతా ఏం నిండు ఉందో, అది మొగుడైనా అవ్వచ్చు, పిల్లలైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మీ బ్యాగ్ ముందు మీరు సర్దుకోండి, పక్కోళ్ళ బ్యాగ్ మనకెందుకు కానీ. సరేనా? సర్దుకుంటారా? వెరీ గుడ్, మంచిగా సర్దుకుంటారంట. వెరీ గుడ్. సరే, అది క్షేత్ర స్వరూప. క్షేత్రం, క్షేత్రేషి, క్షేత్రానికి ఈషి అంటే ఈశురాలు. ఈశురాలు అంటే ఎవరమా? హెడ్ అంటే ఏంటి? నాయకురాలు, ఈశురాలు. నేను అప్పుడు చెప్పాను యజమానికి ఈశుకి డిఫరెన్స్ ఏంటి. ఈశా అని ఎప్పుడు అంటాము, యజమాని అని ఎప్పుడు అంటాము. యజమాని అంటే మీరు ఇండ్లు మీ పేరు మీద ఉంది మీరు, కానీ ఈశా అంటే ఎప్పుడైతే మీరు ఆ ఇల్లంతా నిండిపోయి ఉన్నారో అప్పుడు మీరు ఈశులు అవుతారు. ఇప్పుడు ఇంకొక క్షేత్రం చూపించండి. ఇక్కడే అలా చాలా క్షేత్రాలు ఉన్నాయి, ఒక 40 క్షేత్రాల వరకు ఉన్నాయి. ఎవరు వాళ్ళు? క్షేత్రం 40 క్షేత్రాలు ఉన్నాయి, చూపించండి. ఇక్కడే ఉన్నాయి, ఇక్కడే. మీరొక క్షేత్రం, మీరొక క్షేత్రం. క్షేత్రేషి ఎవరు? ఈశురాలు అంటే మనన్నే పాలిస్తుంది. ఎవరది? మన ఆత్మ, చైతన్య శక్తి. అర్థమైందా? కొంచెం సరే. ఏంటంటే తను అమ్మవారు అన్ని చోట్ల ఉంటుందని. ఇప్పుడు మనం వరకు ఏమనుకున్నాము?
పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రం. ఇప్పుడు మీరు దీన్ని కూడా పుణ్యక్షేత్రం చెయ్యొచ్చు అని నేను చెప్తున్నా. మీరు దీన్ని పుణ్యక్షేత్రం చేస్తే క్షేత్ర స్వరూప ఎవరయ్యారు? మీరే అయ్యారు. క్షేత్రేషి ఎవరయ్యారు? మనమే అయ్యాం. అంటే దేహము దేహి. గృహంలో ఎవడుంటారు? గృహస్థుడు ఉంటాడు. గృహము అమ్మ రూపమే, గృహస్థు అమ్మనే. అర్థమైందా? మీ హార్ట్ ఎప్పుడైనా బయటికి తీసి కంట్రోల్ చేశారా? హార్ట్ని తీసి ఈరోజు ఎంత కొట్టుకుంటున్నా కొలెస్ట్రాల్ బాగా ఎక్కువైంది తప్ప మన లోపల పెట్టారా? మెయింటైన్ చేయగలరు. ఇప్పుడు మీ బండి ఉంది, కార్ని సర్వీస్కి పంపించి దాన్ని మెయింటైన్ చేయగలరు, కానీ అది ఎప్పుడు బ్రేక్ డౌన్ అయి పూర్తిగా పనికి రాకుండా పోతుందో మీరు చెప్పగలరా? అది ఎంత పాష్ బండి అయినా, ఎంత డబ్బులు పెట్టి BMW ఎంత పెట్టి కొన్నా చెప్పలేరు. సర్వీస్ చేయగలం. అలాగే మన బాడీని ఇప్పుడు మనం అంటాం హెల్తీ లైఫ్ స్టైల్ ఏదైనా చెప్తే కొద్ది వరకు మనం దాన్ని సర్వీస్లో పెడుతున్నాం, అంతేగాని అది ఎప్పుడు మొత్తం బ్రేక్ డౌన్ అవుతుంది అది మనం చెప్పలేం. అది ఎవరి చేతిలో ఉంది? అందుకే ఆమె క్షేత్రేషి. సరేనా? అర్థమైందా? క్షేత్రజ్ఞ పాలిని. ఇప్పుడు ఇక్కడ ఇద్దరిని రూల్ చేస్తుంది, క్షేత్రము క్షేత్రజ్ఞ. ఎప్పుడైనా కృతజ్ఞుడు అనే పదం విన్నారా? శాస్త్రజ్ఞుడు, కృతజ్ఞుడు. ఏంటి కృతజ్ఞుడు అంటే? ఎవరికైతే కృతజ్ఞత భావం ఉంటుందో అతను కృతజ్ఞుడు. కృతజ్ఞుడు యోగ్యం అంటే మీకు అది ఉండాలి. అంటే ఇది నేను, లేకపోతే ఈ ఫీలింగ్ అని ఉన్నప్పుడు అతన్ని, ఆ ప్రజ్ఞ, ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు కృతజ్ఞుడు అంటారు. శాస్త్రజ్ఞుడు అది ఉన్నప్పుడు, తెలిసినప్పుడు. అలాగే ఈ క్షేత్రమే నేను అన్నాడు అనుకోండి, అతను అప్పుడు ఏమవుతాడు? క్షేత్రజ్ఞుడు. నువ్వు అలా ఇది నేనే అనుకున్నా పాలించేది ఆమెనే, నువ్వు క్షేత్రం అనుకున్నా పాలించేది ఆమెనే, ఇదే నేను అనుకున్నా పాలించేది ఆమెనే, లోపలున్న ఆత్మని పాలించేది ఆమెనే. నువ్వు ఎన్ని రకాలుగా చూడు, మొత్తానికి దాని మీద పాలన హక్కు ఎవరికి ఉంది? అమ్మకే ఉంది. ఇది ఎలా ఉంటుందంటే, ఇది సామవేదం గారు చెప్పారు. ట్రైన్లో వెళ్తున్నారంట, ఒక ఆయన చాలా తెలివైన ఆయన నెత్తి మీద ఒక బ్యాగ్ పెట్టుకున్నాడంట. నెత్తి మీద బ్యాగ్ పెట్టుకుని ఎంతకీ దించట్లేదంట, అలాగే పెట్టుకున్నాడు. ఎందుకు అంటే ట్రైన్కి బరువు ఎందుకులే అని. అర్థమైందా? నువ్వు కింద పెట్టు, అంత టెన్షన్ అవసరం లేదు. నిన్ను మోస్తున్న ట్రైన్ బ్యాగ్ని కూడా మోస్తుంది, కానీ అంతా నేనే అంటే నువ్వు క్షేత్రజ్ఞుడివి. దాన్ని కూడా పాలించేది ఎవరు? అమ్మని. నువ్వు క్షేత్రం అనుకున్నావు అనుకో, అప్పుడు పాలించేది ఎవరు? అమ్మని. ఈ రెండింటికి కారణంగా ఎవరైతే సోల్ ఉందో, మీ ఆత్మ ఉందో, అది లేకపోతే మీరు ఏమవుతారు? శవం అవుతారు. దాన్ని కూడా ఎవరు? దానికి కూడా నియామకురాలు ఎవరు? పాలకులు ఎవరు? అమ్మని. అంటే మీరు ఎటువైపు నుంచి ఇటు తిప్పి అటు తిప్పి కొట్టినా ఎవరు? ఆ ఎవరి చేతిలో ఉన్నాం మనం? ఆమె చేతిలో ఉన్నామని దాని అర్థం. క్షయ వృద్ధి వినిర్ముక్త. నాకు ఈ పేర్లు బాగా నచ్చాయి, కానీ మీకు అర్థమవుతున్నాయా లేదా? ఫస్ట్ మళ్ళీ చెప్పండి. క్షేత్ర స్వరూప, క్షేత్రేషి, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని, క్షయ వృద్ధి వినిర్ముక్త. క్షయ వృద్ధి వినిర్ముక్త. క్షయం అంటే తగ్గడం, వృద్ధి అంటే పెరగడం, వినిర్ముక్త ఇవి అమ్మకి లేవు. ఇప్పుడు క్షేత్రం అంటే ఏం చెప్పాను? చోటు అని చెప్పానా? చోటు అన్నాను కదా. చోటు అంటే కొన్ని రాజ్యం తీసుకుందామా? రాజ్యం. రాజ్యానికి ఎవరు? రాజు ఉంటాడు. సరేనా? ఓకే, వచ్చేసింది. ఇప్పుడు రాజ్యం మీద ఎవరైనా దాడి చేశారనుకోండి, కొంచెం రాజ్యాన్ని లాక్కోగలరా? అంటే ఇప్పుడు కొంచెం తగ్గిందా రాజ్య భాగం? క్షయం అయ్యిందా? ఆ రాజు గెలిస్తే ఇంకొంచెం చోటు అతని దగ్గరకు వస్తుంది, అప్పుడు వృద్ధి అయ్యిందా? అయ్యింది. అంటే చోటులో కూడా వృద్ధి తక్కువ అయింది. ఇప్పుడు రాజు ఆ క్షేత్రానికి, అంటే ఆ రాజ్యానికి రాజు ఎప్పుడు బతుకుంటాడా? డబాల్ అవుతాడా? అవుతాడు. అంటే ఆ రాజ్యానికి రాజు మారుతూ ఉంటాడా? మారడా? అంటే ఆయన కూడా మారుతూ ఉన్నాడు కదా. ఇవన్నీ అమ్మకి లేవు. అంటే మీరు ఏ బాడీలో అయినా ఉండండి, మీరు ఎక్కడైనా ఉండండి, ఏ ఫామ్ అయినా తీసుకోండి, ఎక్కడైనా ఉండండి, అన్నిట్లో ఉన్నది నేనే. మీరు తగ్గుతున్నారు, పెరుగుతున్నారేమో. ఇది కూడా ఇంకొక ఎగ్జాంపుల్ సామవేదం గారిదే. బెలూన్ బర్త్డే ఉంది కదా, బెలూన్లు
తెచ్చుకున్నారా? ఊదారా? బెలూన్ ఊదారు. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ కట్టలేదు, దారం కట్టలేదు, వదిలేశారు. గాలి, బెలూన్లో గాలి ఏమైంది? బయటకు వచ్చేసింది. గాలికి ఏమైనా అయ్యిందా ఇప్పుడు దీనివల్ల? బెలూన్ మాత్రం ఏమైంది? తగ్గిపోయింది. గాలికి ఏమైనా అయ్యిందా? అది ఎప్పుడు ఉంది, అమ్మలాగే ఎప్పుడు ఉంటుంది. మీరు లోపలికి వెళ్తే బయటికి వస్తే అప్పుడు కూడా ఉన్నది, అందులో కూడా ఉన్నది మీరే, అందులో కూడా ఉన్నది అమ్మనే. కాబట్టి క్షేత్ర స్వరూప, క్షేత్రేషి, క్షేత్రజ్ఞ పాలిని. అర్థమైందా? కొంచెం అర్థమైంది. గాలి బయట ఉంటే అన్నిటా ఉంది, అప్పుడు అదేమవుతుంది? అది పంచభూతాల్లో ఒకటి. అదే పంచభూతాల్లో ఉన్న గాలి మీ లోపలైతే ఏమవుతుంది? మీకు ఆయువు పట్టది, అంతే కదా. మీకు ఊపిరి లేకపోతే మీరు ఎక్కడ బతుకుతారు? సో మీ లోపలికి వెళ్ళినప్పుడు ఏమైంది? క్షేత్ర స్వరూప, క్షేత్రేషి, క్షేత్రజ్ఞ పాలిని. సరేనా? సో మొత్తానికి మీరు క్షేత్రం అనుకున్నా, క్షేత్ర పాలకుడన్నా, ఎవరినైనా కానీ ఇంత మంచిగా పాలించేది ఎవరు? అమ్మ. అర్జిత్ అంటే ఏంటి? జీత్ అంటే ఏంటి? విక్టరీ. అర్జిత్ అంటే మంచి విక్టరీ అన్నమాట. సమర్జిత్ అంటే ఇంకా బాగా విక్టరీ. అంటే అమ్మవారు ఎలా పాలిస్తుంది? ఎప్పుడు దీంట్లో ఓడిపోలేదు. అందుకే క్షేత్రపాల సమర్జిత. ఈ క్షేత్రపాలకులాగా ఉండి అమ్మ ఎప్పుడు ఓడిపోలేదంట. ఎప్పుడు కూడా ఆమె ఓటమిని చూడలేదు, ఎప్పుడు గెలుపుదారే. కాంతార మూవీ చూసారా? కాంతార మూవీ క్షేత్రపాలకుడి మీదే కదా. క్షేత్రపాలకుడిని కలుపుతారు, వదిలిందా? వదల్లేదు. కాశీకి క్షేత్రపాలకుడు ఎవరు? కాలభైరవుడు. వెరీ గుడ్. తిరుమలకి జయ విజయులు, వరాహస్వామి. ఫస్ట్ మీరు ఎక్కడైనా వెళితే ముందు ఎవరిని, యాక్చువల్లీ పద్ధతికి ఏంటి, మీరు ఎక్కడైనా పుణ్యక్షేత్రం వెళ్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? క్షేత్రపాలకుడు పర్మిషన్ అడిగి మీరు లోపలికి ఎంటర్ అవ్వాలి, ఆ క్షేత్రం లోపలికి. అప్పుడు మీరు వెళ్ళే పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. సరేనా? ఇప్పుడు మీ దాంట్లో క్షేత్రపాలకుడు ఎవరు? మీ శరీరం. అర్థమైందా? క్షేత్రపాలకుడు ఎవరు? మీ శరీరం. లోపల కూర్చున్న ఆత్మ క్షేత్రేషి, అందులో ఉంది. సో ఫస్ట్ ఏం చేయాలి? ఈ శరీరం పనేంటి? క్షేత్రపాలకుడిని దాటి మీరు వెళ్ళలేరు. క్షేత్రపాలకుడు ఏం చేస్తాడు? అక్కడున్న మూల విరాట్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. అంటే మీ శరీరం పనేంటి? నిజంగా లోపల ఉన్న చైతన్య శక్తిని కాపాడడం. కానీ మనం ఏం చేస్తాము? శరీరాన్ని కాపాడుతూ ఉంటాం. ఉల్టా మనం ఇప్పుడు మనం వర్షంలో తడుస్తున్నామబ్బా అని ఏం చేస్తాం? రెయిన్ కోట్ వేసుకొని వెళ్ళాం. కానీ మనం అమ్మో నా రెయిన్ కోట్కి చిన్నులు ఎక్కడ పడతాయి, అమ్మో నా రెయిన్ కోట్ కలర్ ఎక్కడ పోతుందో, అమ్మో నా రెయిన్ కోట్ అంటున్నాం. రెయిన్ కోట్ పనేంటి? లోపల నువ్వు తడివ్వకుండా ఉండాలి, అది. కానీ మన కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉంది? రెయిన్ కోట్ మీద ఉంది. అర్థమైందా? సో మీరు కూడా ఎలా తయారవ్వాలంటే ఈ క్షేత్రపాలకులు అంటే మీ శరీరము లోపల ఉన్న చైతన్య శక్తిని కాపాడగలిగే క్షేత్రపాలకులు, సమర్థవంతంగా కాపాడగలిగే క్షేత్రపాలకులు అవ్వాలి అని దాని అర్థం. ఎందుకంటే ఇది చక్కగా ఉంటేనే, ఇప్పుడు మీకు శరీరం సరిగ్గా ఉంటేనే రేపు పొద్దున మీరు ఏదైనా సాధన చేస్తారు. ఇదే లేదనుకోండి, ఏం చేస్తారు? ఒకరోజు జ్వరం వచ్చింది, ఏం చేస్తారు? ఏదో చిన్న ఇంజరీ అయింది, ఏం చేస్తారు? మీరు ఏం చేయాలన్నా ఈ శరీరం మీకు ఒక వెహికల్, అంటే కారు. ఈరోజు మార్నింగ్ మనం వెళ్ళాం కదా బాసరకి, ఏం చేసాము? ఈ 2 బళ్ళల్లో పెట్రోల్ తక్కువైపోయింది. డీజిల్ కదా, డీజిల్ తక్కువైంది. ఒకళ్ళు లక్కీగా కొంచెం సరిపోయింటే ముందుకెళ్ళాం, ఇంకొకళ్ళు వెనక్కి రావాల్సి వచ్చింది. డీజిల్ ఏంటి? మీ ఆత్మ, మీ సోల్. అంటే అది రాసుకొని వస్తుంది, నేను ఇన్ని రోజులు ఉంటాను, నా జీవితకాలం ఇంత అని ఉంటుంది. ముందే పోతే ఏం చేస్తుంది? అందుకే ఏం చేస్తారు? ఆత్మహత్యలు చేసుకోవద్దంటారు. ఎందుకంటే మీరు ఈ శరీరంలో ఉండి చేయాల్సిన పనికి కోటాలాగా రాసుకొని వచ్చి ఈ శరీరం తీసుకొని వచ్చారు.
అక్కడంతా చిట్టా పెట్టుకున్నారు, నేను ఈ శరీరంతో ఉండి ఇంత చేస్తాను అని. కానీ దానికన్నా ముందు మీ శరీరం వదిలేస్తే ఇప్పుడు ఎవరు సహాయంతో చేయాలి ఆ పని? ఇప్పుడు నేను హైదరాబాద్కే బస్లో వెళ్తే 3.5 hours వెళ్తా, నడుచుకుంటూ వెళ్తే ఎప్పుడు వెళ్తా? ఏమో దేవుడు నాకైతే తెలియదు, నా వల్ల కాదు, నేను డ్రాప్ చేసుకుంటా. అలాగే ఇప్పుడు మీకు శరీరం లేదనుకోండి, మీ ఆత్మ నెక్స్ట్ దానికి వెళ్ళలేదు, అప్పుడు మీరేమవుతారు? మీరు బూతులు అంటారు కదా, నెగిటివ్ ఎనర్జీ, వాళ్ళు అవుతారనమాట. అప్పుడు మీరేం చేస్తారు? బాగా ఆత్మహత్య అంటే బాగా ఒక కసితో చనిపోయారనుకోండి, మీరేం చేస్తారు? కోపంతో చనిపోయారు. మీరు ఎవరిని వెతుకుతారు? మీ పనిముట్టులాగా ఒక కోపంగా ఉన్న మనిషిని వెతుకుతారు. ఎందుకంటే అతను యాక్సెసిబుల్ కదా, ఈజీ, అతని లోపలికి వెళ్ళి పని చేయించుకుంటారు. అందుకే మనం కూడా ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యం వైపు ఎందుకు వెళ్ళొద్దంటే ఇవి నెగిటివ్ ఎనర్జీస్, అందులో వచ్చేవి కూడా నెగిటివే ఉంటాయి. కాబట్టి మనం దానికి లోన్ అవ్వద్దు అని. ఉత్తరాఖండ్ ఐడియా ఉందా? ఉత్తరాఖండ్లో ఫ్లడ్స్ ఎప్పుడు వచ్చాయి? ఏ ఇయర్లో వచ్చాయి? 2013, అంటే ఆల్మోస్ట్ 9 years కదా, 11 years. ఏమైంది అప్పుడు? ఒక్క రోజులో మొత్తం కేదార్నాథ్ మొత్తం వేల మందిలో జనాలు. ఏమైంది? వరదలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు వదిలేస్తారు. అమ్మవారు ధారీదేవి అని, ఆమె అక్కడ క్షేత్రపాలకురాలు. ఆ 4 ధామ్కి ఆమె క్షేత్రపాలకురాలు. వాళ్ళు ఏం చేశారంటే, ఒకటి అలక్నంద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అని ఒక ప్రోగ్రాం పెట్టారు. దాని ప్రోగ్రాం అనుకూలంగా ఈ అమ్మని ఇక్కడ నుంచి కదపాలనుకున్నారు. 16th June 2013లో ప్రోగ్రాం పెట్టారు, నైట్ 7:30కి అది చేద్దామని. ఆ అమ్మ రెండు ఉంటుందంట. పైన భాగం విగ్రహం లాగానే ఉంటుంది, కానీ కింద భాగం అంతా శ్రీయంత్రం. పైన భాగం వరకు తీయాలనుకున్నారు. తీసిన వెంటనే 1-2 గంటల్లో మొత్తం ముంచేసింది. మొత్తం ముంచిన కేదార్నాథ్లో ఉన్న గుడికేం కాలేదు. అంత పద్ధతిగా ఎవడు డిస్ట్రాయ్ చేస్తాడో నాకు చెప్పండి అబ్బా. అంత పద్ధతిగా ఎవరు చేస్తారో చెప్పండి. అంటే క్షేత్రపాలకుల శక్తి ఏంటో చెప్తున్నాను. ఆమె అక్కడ ప్రొటెక్టర్. అసలు మనం అంటే ఇప్పుడు మన ప్రొటెక్షన్ మనమే తీసుకున్నాం. ఇప్పుడు కొంతమంది ట్రైబల్ వాళ్ళు ఉంటారు తెలుసా, వాళ్ళకి మనలాగా చదువు సంఖ్యలు ఏం లేవు, ఓన్లీ తినాలి, పడుకోవాలి. కానీ వాళ్ళకి ఏముంటుంది తెలుసా, ఒక వనదేవత ఉంటుంది, ఎవరో ఒక రాయి ఉంటుంది, అదే వాళ్ళ దేవత. ఫస్ట్ వాళ్ళకి ఇస్తారు, అమ్మా నువ్వు ఈ మొత్తం అడవిని చల్లగా చూసుకో అని ఫస్ట్ ఆమె కనిపించి ఆ తర్వాత తీసుకుంటారు. అంటే వాళ్ళకి ఉన్నంత కామన్ సెన్స్. అంటే మనకి ఎవరో క్షేత్రపాలకులు ఉన్నారు కాబట్టి మనం సుభిక్షంగా ఉన్నాము అని. ఈ పేర్ల గుర్తి మంచిది తెలుసా. ఈ పేర్ల గుర్తి ఉన్నప్పుడు ఒకటి క్షేత్రపాల సమర్జితం. మీ బాడీకి ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తీరుతాయి మీ లోపల నుంచి. మీకు ఊరికే కాంప్లెక్స్ డిజార్డర్స్ అంటే ఒక కోపం వస్తుంది, ఒకప్పుడు డౌన్ అయిపోతారు. క్షయ, వృద్ధి, వినిర్ముక్త అమ్మకి ఇవి లేవు కాబట్టి మీకు కూడా ఇవి ఉండవు. అదేంటి పేర్లు చదివితే మాకు ఇవన్నీ ఉండొద్దా? పేర్లలో ఏముంది? మరి టాబ్లెట్ వేసుకోకండి మైగ్రేన్ వస్తే, సరేనా? టాబ్లెట్లో ఏముంది కదా? టాబ్లెట్లో ఏముంది మేడం మీకు తెలుసా? మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు వెళ్ళి చూసారా? మీరు చూసారా? నేను డోలో టాబ్లెట్ అని చెప్పి మీకు ఓన్లీ పిప్పర్మెంట్ ఇస్తా తెలుసా, మీకు బాగా మైగ్రేన్ ఉన్నప్పుడు. కానీ నేను డోలో అని ఇస్తా, మీకు ఏమవుతుంది తెలుసా? గంటలో నొప్పి తగ్గుతుంది. నేను చెప్తున్నా, నమ్మకం క్లాసిమో. మీరు దేన్ని నమ్మితే మీకు అది జరుగుతుంది. అందుకే నమ్మకమే ఆ జీవితం, నమ్మకమే బలం, నమ్మకమే ఆయుధం, నమ్మకమే అన్ని ఉంది. క్షేత్ర పాలకులు ఉన్నారు మనకి కూడా. మనం ఎవరం? మనమంతా లోపల ఉన్న ఒక మూల విరాట్కి మనం క్షేత్రపాలకులం. కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాలి. మన శరీరం దేనికి? ఆ లోపల ఉన్న ఆత్మని దాని జర్నీ వైపుకి తీసుకెళ్ళడానికి. అది ఎక్కడుందో ఎక్కడికి వెళ్ళాలో అక్కడి వరకు తీసుకెళ్ళడానికి. ఓం శ్రీ మాత్రే నమః.